సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య నిన్న శనివారం జరిగిన మ్యాచ్ లో చాలా సంఘటనలు జరిగాయి. ప్రీతి జంట వర్సెస్ కావ్య పాప అన్నట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ కాగా, ఇక శ్రేయస్ అయ్యర్ గ్లెన్ మ్యాక్స్వెల్ మధ్య డిఆర్ఎస్ తీసుకునే విషయంలో, అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ట్రావిస్ హెడ్ మధ్య మాటలు యుద్ధం, అలాగే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రీతి జింట మెచ్చుకోవటం, ఇక అభిషేక్ శర్మ కంటే ముందు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కూడా హైలైట్ గా నిలిచింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ భయంకరంగా ఆడి భారీ స్కోరు చేసింది. ఏకంగా 246 పరుగుల టార్గెట్ ను ఎస్ఆర్హెచ్ ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కూడా హైదరాబాద్ ఆటగాళ్లు ఎక్కడ తగ్గలేదు. హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు దుమ్ము లేపారు. హెడ్ హాఫ్ సెంచరీ చేయగా అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకుని రఫాడించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ ఆ తర్వాత అదిరిపోయే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. సెంచరీ పూర్తి కాగానే తన జేబులో ఉన్న ఓ పేపర్ ముక్కని తీసి ప్రేక్షకులందరికీ చూపించి సందడి చేశాడు అభిషేక్ శర్మ. తన సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసమే అన్నట్లుగా ఇంగ్లీష్ లో రాసుకొచ్చాడు. ఇక అదే పేపర్ ను స్టేడియంలో అందరికీ చూపించి తన సెంచరీని అందరికి అంకితం చేశాడు. ఈ తరుణంలోనే పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ అక్కడికి వచ్చి అభిషేక్ శర్మ చేతిలో ఉన్న కాగితాన్ని లాగేసుకున్నాడు. అందులో ఏముందని చదివాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.